దశవిధ నామపరాధములు పద్మపురాణములో ఇట్లు వివరింపబడినవి. 1. భగవంతుని నామమును ప్రచారము చెయ్యుటలో జీవితమును ధారపోసిన భక్తులను దూషించుట. 2. శివుడు, బ్రహ్మ మొదలగువారు విష్ణువుతో సమానులనిగాని స్వతంత్రులనిగాని భావించుట. ఒక్కొప్పుడు కొందరు నాస్తికులు ఇతర దేవతలందరునూ దేవాదిదేవుడైన విష్ణువుతో సమానులని భావించుదురు. 3. ఆధ్యాత్మిక ఆచార్యుని ఆదేశములను ఉల్లంఘించుట. 4. వైదిక గ్రంథములను దూషించుట. 5. హరికృష్ణ జపమహిమ కేవలము కల్పితమని భావించుట. 6. హరినామములకు దుర్వ్యాఖ్యానము చెప్పుట. 7. భగవన్నామము చెయ్యుచున్నామను అహంతో పాపకృత్యము లాచరించుట. 8. హరేకృష్ణ మహామంత్ర జపమును కర్మకాండలో ఒక భాగముగా పరిగణించుట. 9. విశ్వాసము లేనివారికి భగవన్నామ మహిమను గూర్చి ఉపదేశించుట. 10. భగవన్నామ జపములో సంపూర్ణ విశ్వాసము లేకుండుట, దివ్యనామ మహిమను వినిన తర్వాత కూడా ఐహిక బంధములలో చిక్కుకుని ఉండుట. అశ్రద్ధగా జపము చెయ్యుట.